హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద డే 31. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది టైము. నెల్లూరు నుంచి ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్లీ నేను నైట్ వెళ్దాం అనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇంకందుకనేసి ఉదయాన్నే బయలుదేరుతున్నాను. సో పదండి, ఇంకా వెళ్ళిపోదాం, టైం లేదు. సో అది క్యాష్ బండికి ఆయిల్ కొట్టించేదానికి వచ్చున్నాను. దాహం తీర్చాలి కదా దీన్ని కూడా, లేకపోతే కష్టం. మేము 5:15కి బయలుదేరాము ఆ పెట్రోల్ బంక్ నుంచి. ఆ పెట్రోల్ బంక్ దాటేడికి వచ్చేసరికి 5:45 అయిపోయింది. అబ్బా, తెల్లారిపోయింది చిన్నంగా. ఏమరా చూడండి, తెల్లారిపోయింది. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఒక 40 నిమిషాలు ఇంకా హైవే కూడా ఎక్కేస్తున్నాను. నెల్లూరు హైవే, ఇదిగోండి నెల్లూరు హైవే ఎక్కేస్తున్నా. ముగ్గురం కలిసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అది మా తమ్ముడు వెళ్ళిపోతా ఉన్నాం. ఇది మీకు కనిపిస్తుందా? అల్లూరు రోడ్డు. ఇది అవతల పక్క బ్రిడ్జి ఆపటం ఎప్పుడో నా చిన్నప్పుడు ఆపేది దాన్ని. నాకు 2-3 ఏళ్ళు అయితే పెళ్ళి కూడా అయిపోద్ది. 2-3 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటాను నేను. టోల్స్ మటుకు పర్ఫెక్ట్గా తీసుకుంటారు. టోల్ గేట్ కాడ రోడ్డు పనులు ఎట్లుంటాయి చూడండి. ముందు అంత ట్రాఫిక్ ఉందో చూడండి, అనిపిస్తుందా? అది ఆ బ్రిడ్జికి ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, ఉంటాయి. సమస్య లేకుండా ఉండవు ఒక పని చేయాలంటే. కానీ మరి 10 ఏళ్ళు 15 ఏళ్ళ అది మన గవర్నమెంట్ ఇంక ఆడందో చూసుకోండి. ఎప్పుడు ఆపేశారా? సుమారు 10 ఏళ్ళ పైన అది ఆపేసి. 10 ఏళ్ళ పైన. ఇప్పుడు ఒక వేనే 2 వే చేసి అటుపక్క లారీలు ఇటుపక్క లారీలు ఒక దాని మీద పోతున్నాయి. అది పొద్దున్న సన్ రైజ్ అయిపోయింది. మొత్తానికి కావాలకైతే వచ్చేసాను. 6:35 అయింది టైము. గంట 10 నిమిషాల టైం ఎట్లేదన్నా పడుతుంది నెల్లూరు నుంచి కావాలకి. ఏమన్నా ముస్లిం దగ్గర ఉన్నాను. టిఫిన్ చేసేదానికి ఇది ఇక్కడ గుడి ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా సంథింగ్ ఏదో పక్కన ఉంటుంది. బాగుంటుంది టిఫిన్. ఇక్కడ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయాలి. ఒక ప్లేటు ఇడ్లీ అయితే తీసుకున్నా. ఆవిడైతే ఆల్రెడీ తినేస్తున్నాడు. తొందరగా తిన్నామా ఇంటికి వెళ్ళిపోయామన్నట్టే ఉండాలా. టైము తక్కువ ఉంది కాబట్టి. టైము ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో లాగిన్ చేయాలి. లాగిన్ చేసేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వర్కే. అసలు ఆ రోజుకి ఏమైపోతుందంటే, అదే ఇంకా ఆదివారం సోమవారం లేకుండా అన్ని వారాలు ఒకటే వారాలు అయిపోతున్నాయి. చూద్దాం ఎన్ని రోజులకు గడుస్తుంది. ఎట్టగా సరిగ్గా తిని ఒక 4 రోజులేమో డైట్ అన్నానా. దాని తర్వాత సరిగ్గా తిని ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఇది 4వ రోజు. ఈరోజు కూడా లేదు. మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. సరిగ్గా తిని అంటే ప్రాపర్ ఫుడ్ తిని. ఎంత కష్టమో తెలుసా. అయినా కానీ చేస్తూనే ఉన్నా. ఏదైనా సరే కొన్ని జరుగుతాయి. ఆ కొన్ని ఎట్లా అయిపోతాయి అంటే చాలా డీప్గా తీసుకుంటాయి. జాగ్రత్త పడాలి. టైము 1:10 అయిందిలే. తినేదానికి వచ్చిన చేతులు కడిగేదానికి. ఎలా చూస్తారా? నిప్పే. ఈ ఎండల్లో ఎట్ట పని చేస్తున్నారా ఆయన. అసలు లోపల అసలు ఉడికిపోతున్నాయి ఎముకలతో పాటు. పోయి ఫోన్ చేద్దాం. నిన్న చేసిన చేపల కూర ఇది వేసుకొని తింటున్నా. నిన్నంతా మనం బయట తింటానే సరిపోయింది కదా, ఇంకా కూర అట్లా అయిపోయింది. అందుకని ఈరోజు చేసింది మా అమ్మ నాకు. అది
నేను తెలియదు కదరా ఏంది అని అంటే సరే ఈరోజు తినొచ్చు అనేసి ఈరోజు తినేస్తున్నా. డే 31 అయితే రకరకాలుగా జరిగిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అనాల్సి వస్తుంది అంతే. మనం చేసుకున్నది అంతా ఏదైనా సరే మన చేతుల మీద చేసుకుంటేనే అది మన దాకా వస్తుంది. ఒక్కొక్కసారి కాకపోవచ్చు. ఈ మధ్య ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా ఎర్రలు అయితే వస్తున్నాయి అనమాట. అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని ఆరాధిస్తే కొన్ని డాసులు మిస్ చేస్తూ వచ్చాను. కావాలని చేసింది కాదు, బై మిస్టేక్లీ ఇట్లా మిస్ చేస్తూ వచ్చాను. ఎర్రలు అయితే ఎంత ఎర్రలు, నాకు ఘోరం అంటే ఘోరంగా ఎర్రలు పడ్డాయి. మేనేజర్ మళ్ళీ ఈరోజు కూడా కాల్ తీసుకొని నీకు ఎందుకు ఎర్రలు పడుతున్నాయి, అసలు ఏంటి, అసలు ఎక్కడ ల్యాగ్ అవుతున్నావు అని అడిగితే సో నేను తెలుసుకున్నది సార్ ఇది పరిస్థితి ఇట్లా అయింది, ఇంతకని ఎర్రలు వస్తున్నాయి అనేసి చెప్పాను. దానికంటే మళ్ళీ అందరి మధ్యలో క్లాస్ తీసుకొని ఇంకా జరిగిపోయింది. సో డే 31 అయితే ఇలా జరిగింది. ఒక్కొక్క రోజు బాగా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఇట్లా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఫైన్, పర్లేదు. రోజులు అన్నాక గడుస్తూనే ఉంటాయి. ఒక్కటే దగ్గర పట్టుకొని ఉంటే కరెక్ట్ కాదు కదా. సో ఇంకా మళ్ళీ ఈ మంత్ ఎండ్ కల్లా కానీ మనకి క్వాలిటీ పెరగలేకపోతే పీసీపీలో ఇస్తామని అన్నారు. పీసీపీ ఇచ్చాడంటే ఇంకా మరి టాస్క్ అది. తర్వాత ఇంకొక 4 నెలలకి మనకి హైక్ వస్తుంది కదా, హైక్ కూడా రాదు. హైక్ వచ్చినా కానీ తక్కువ వస్తుంది. సో అన్నీ ఉన్నాయి ఇంకా దానికి డే 31 అయితే ఇలా గడిచిపోయింది. హోప్ ఈ రోజులాగా రేపు ఉండకూడదని కోరుకుంటున్నా. మళ్ళీ డే 32లో కలుసుకుందాం. నేను మీ నూర్స్ మ్యాజిక్ డైరీస్ ఆఫ్ లైట్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ 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 బాయ్.